హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో మెయిన్లీ అబౌట్ పూలచొక్క నవీన్ అండ్ మనం చూస్తే ప్రొడ్యూసర్ రాజ్ రీసెంట్లీ ఒక మూవీ తీసిండ్రు. ప్రొడ్యూసర్ రాజ్ అండ్ ఈ మూవీ గురించే ఇదంతా కాంట్రవర్సీ జరుగుతుంది. బట్ రియల్లీ పూలచొక్క నవీన్ అరెస్ట్ అయిందా, ఏం జరిగింది, వాట్ ఈస్ ఆల్ థింగ్స్ అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ ప్రొడ్యూసర్ ఈ పూలచొక్కని టార్గెట్ చేసిండా లేకపోతే ఏం జరుగుతుంది అబౌట్ సెన్స్ అది కూడా మాట్లాడదాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సచ్ యాజ్ దిస్. అండ్ సో మనకి నవీన్ 10 days బ్యాక్ మనకి వీడియో అప్లోడ్ చేసిండు యూట్యూబ్లో. ఇట్ రీచెస్ అబౌట్ 2,22,000 చేంజ్ వరకు రీచ్ అయింది ఆ వీడియో. మామూలుగా అంతమంది చూసిండ్రు ఆ వీడియో. సో అది ఎంతవరకు వాళ్ళందరికీ ఎఫెక్టివ్ అయిందంటే మోస్ట్లీ ఈ మూవీ గురించి నవీన్ 0.5 టమాటోస్ ఇచ్చిండు. అంటే 5కి 0.5 ఇచ్చిన రేటింగ్. అసలు మూవీ వర్స్ట్, ఏం బాగాలేదు, బాగుంటే రాహుల్ సిప్లిగన్ సాంగ్ బాగుంది అనేలాగా. అండ్ ఈ మూవీ స్టార్టింగ్ టిల్ ఎండింగ్ వరకు చూస్తే ఒక బ్రేవరీ అవార్డు ఇచ్చేసాం అని మూవీ గురించి రివ్యూ చెప్పిండు. సో ఈ రివ్యూ ఇన్ ద సెన్స్ మూవీ నెగిటివే ఉంది అన్నట్టు చెప్పిండు నేను. సో ఇంకా మనం చూస్తే ప్రొడ్యూసర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, మేము ఇంత కష్టపడి మూవీ తీస్తే మీరు ఈ రివ్యూవర్స్ వల్ల జనాలు థియేటర్కే వస్తలేరు, అది పాయింట్స్ అవి చాలా పోడ్కాస్ట్లో చెప్తున్నాడు. అండ్ కంపేర్ టు ఈ మూవీలో ప్రొడ్యూసర్ చాలా స్ట్రాటజీస్ వాడిండు టు గెట్ పీపుల్ టు వాచ్ హిస్ మూవీ. సో ఎందుకంటే ఒక్కొక్క థియేటర్లో కొంతమందికి సీట్స్ కింద మనీ పెట్టేసి 10,000 రూపీస్ అండ్ కొంతమందికి ఐఫోన్స్ ఇచ్చేసి ఒక స్ట్రాటజీ వాడిండు. బట్ కమింగ్ టు దిస్ ఎంతవరకు సక్సెస్ అయింది ఎవరైతే అనుకుంటున్నారో వీడియో చూస్తుంది కదా మీ అందరికీ అది ఎంతవరకు సక్సెస్ అయింది. అండ్ టార్గెట్ అనేది పూల చొక్క నవీన్నే తీసుకుండు. ఎందుకంటే చాలా రివ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళందరి పైన పెట్టలే, బట్ పూల చొక్క నవీన్ పైన ఈ రిజిస్టర్ అయింది. బట్ కమింగ్ టు ద వీడియో అబౌట్ ద రివ్యూ పూల చొక్క నవీన్, సో అది చూస్తే ఓవర్గానే ఉంది రివ్యూ. సో ఎట్లా అంటే మూవీని తీసి పడేసినట్టు. అండ్ ఇన్ దట్ ఇక్కడ మనకి ఫీమేల్ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళ గురించి కొన్ని ఆర్గ్యుమెంట్స్ చెప్పిండు ఆ వీడియోలో, రివ్యూ వీడియోలో. సో దానిపైన మోస్ట్లీ ఈ కేస్ అనేది తిరుగుతుంది. ఆ పాయింట్స్ పైననే పూలచొక్క నవీన్ పైన కేసు వచ్చింది. సో దీన్ని పూలచొక్క నవీన్ అరెస్ట్ కాలేడు, జస్ట్ కంప్లైంట్ ఫైల్ అయింది. సో ఆ కంప్లైంట్ పైన ఆయన స్టేషన్కి పోయి ఏం జరిగింది, ఈయన ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, రెండు పోలీస్ స్టేషన్ల కన్వర్జేషన్ అయ్యి నవీన్ బయటకు వచ్చి ఈ స్పోక్ విత్ సమ్ న్యూస్ ఛానల్స్, ఇది జరిగింది, ఇది అయింది. సో మోస్ట్లీ అబౌట్ సమ్ కొన్ని పదాలు దానిపైన నా ఈ మెయిన్ కేస్ అనేది తిరుగుతుంది అబౌట్ ఉమెన్, లేకపోతే ఇంకా కొన్ని పదాలు అబౌట్ ద మూవీ వర్స్ట్ ఉంది అది. బట్ ఇక్కడ డైరెక్టర్వి కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తే మోస్ట్లీ డైరెక్టర్ ఏమంటాడు, ఇప్పటికని రివ్యూవర్లు ఆపాలి, ఎందుకంటే ఈ రివ్యూవర్ల వల్ల జనాలు మూవీకి వస్తలేరు అనే పాయింట్ తీసుకొని వస్తుంది. బట్ ఇది ఇంకో సెన్స్లో మనం చూస్తే మూవీ టికెట్స్ రేట్లు హై చేసేసిండ్రు అండ్ పాప్కార్న్ రేట్స్. అండ్ ఇప్పుడు నార్మలీ ఈ టైంలో మూవీకి పోవాలంటే హౌ వీ క్యాన్ అట్రాక్ట్ పీపుల్ టు కమ్ టు మూవీ. ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాలో ఇట్లా ఫోన్స్ మనీ పెట్టేస్తూ ఉంటే ఇట్ వుడ్ బి అ డిఫరెంట్ థింగ్, అట్రాక్ట్ అయ్యి మూవీకి వస్తారు. బట్ మూవీలో అంత కాన్సెప్ట్ ఉందా టు క్రియేట్ పీపుల్, లైక్ పీపుల్ ఆటోమేటిక్ వాళ్ళంతలా వస్తుంది అనేది ఇంకేడి వరకు పోతుంది, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ నవీన్ ఆయన రివ్యూ, పూలచొక్క నవీన్ ఆయన రివ్యూ ఇస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పిండు, లైక్ ఏంటంటే కొంతమందికి 5 మెంబర్స్కి ఇంకా ఆ మూవీ టికెట్స్ ఇస్తా అని కూడా చెప్పిండు ఆ రివ్యూ వీడియోలో. సో కమింగ్ టు దిస్, సో ఇంకో ఛాలెంజ్ కూడా వేసిండు నవీన్. సో ఇక్కడ నేను 40,000 డిమాండ్ చేసినానంటే ఆ ప్రూఫ్ వచ్చి చూపిస్తే నేను డెఫినెట్లీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసుకుంటా అనేది కూడా చెప్పిండు. అండ్ అదే ప్రూవ్ చేయలేకపోతే 4.5 crores మీరు నాకు రిటర్న్ ఇస్తారా అనే స్టేట్మెంట్ కూడా బాగా గట్టిగా చెప్పిండు వీడియోలో. బట్ స్టేషన్కి పోయిండు. మళ్ళీ ఇప్పుడు ఎవ్రీవన్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎస్ న్యూ వీడియో, ఏం జరిగింది స్టేషన్లో, ఏం కన్వర్జేషన్ జరిగింది, పర్సనల్గా ఈయన సపరేట్గా వీడియో తీసి ఏం చెప్తాడో అనేది వెయిట్ చేస్తుండు. నార్మల్ అయితే ఆయన కొన్ని న్యూస్ ఛానల్స్కి ఆల్రెడీ ఇచ్చేసిండు అబౌట్ వాట్ హ్యాపెండ్, అదంతా ఇన్ఫర్మేషన్ అదంతా. బట్ లెటెస్ట్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. సో ఇట్స్ నాట్ అన్ అరెస్ట్, ఇట్స్ ఓన్లీ కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఇంకేం ముందు వరకు పోతుందా, ఇది అదర్ రివ్యూవర్స్కి ఎఫెక్ట్ అవుతుందా
అబౌట్ షేరింగ్ దేర్ ఒపీనియన్ అబౌట్ మూవీ. సో ఇదంతా ఒక గేమ్ ఎట్లా జరిగిందంటే నార్మల్గా మనం చూసినట్లయితే ఫస్ట్ ఆళ్ళ టీమోళ్ళు ఈయనను రీచ్ అయ్యి కొలాబరేషన్ వీడియో. సో నాకు తెలిసి ఈయన 40,000 అడిగిండు అనుకుంటా వాళ్ళని అబౌట్ ఈ కొలాబరేషన్. సో వాళ్ళు ఒప్పుకోలేరు అనుకుంటా. సో ఒప్పుకోలేకపోతే మళ్ళీ ఈయన మూవీ చూసి సో అది పర్సనల్ గ్రడ్జ్‌లా పెట్టుకొని వీడియో తీసిండా? లేకపోతే ఆయనకి రియల్లీ అంత నేనా అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఆహ్, నేను కూడా రివ్యూ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది ఓవర్‌గా ఇచ్చేసిండు రివ్యూ. మరి ఇంత ఓవర్‌గా ఇచ్చేసేది అవసరం లేకుండా అండ్ గోయింగ్ టు 0.5 టమాటో అట్లా చేయంగానే అది డైరెక్టర్ మొత్తం సీరియస్‌గా తీసుకొని లైక్ పర్సనల్‌గా తీసుకొని వుడ్ హ్యాపెన్ ఎనీథింగ్. సో అందుకే ఆల్ థింగ్స్ హ్యాపెన్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ గైస్ ఆన్ ద టు కమెంట్ యువర్ ఒపీనియన్స్ బిలో అండ్ నెక్స్ట్ వీడియో తోటి మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా.